వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రౌలిక. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి ఈ ఏరియాలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనే విషయాలను మనతో తెలియజేయడానికి డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఈ ఏరియాను చూసుకుంటే కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్, కొత్తగా ఏర్పడిందంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్ల సమస్యలు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి. ఈ సమస్యలన్నిటినీ మీరు ఎన్నో హామీలు ఇచ్చుంటారు గెలిచే ముందు. ఆ హామీలను ఎంతవరకు నెరవేర్చారు? అభివృద్ధి పరంలో ఏ మేరకు న్యాయం చేశారు? ముందుగా V3 ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. మీరు అన్నట్టు కొత్త కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డది, మున్సిపాలిటీగా అయినుండే. మున్సిపాలిటీ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా కార్పొరేషన్ అయింది. అయినప్పుడు నిజంగా కూడా చాలా సమస్యలు ఉంటుండే. మేము గతంలో కూడా ఎంపీపీగా చేస్తుండే. అప్పుడు కొన్ని సమస్యలు తీరినాయి. తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం అంటే కార్పొరేషన్ అయిన తర్వాత కూడా ప్రజలలో ఉన్న సమస్యలన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కొంచెం వాటర్ సమస్య ఉంటుండే. ఆ వాటర్ సమస్యలు కూడా ఈ మధ్య మా మంత్రి గారు సబితా రెడ్డి గారు సీఎం కేసీఆర్తో కొన్ని ఫండ్స్ తీసుకొచ్చిండే. అవి ఇప్పుడైతే కాలనీస్లలో అన్నిట్లలో అంటే పాత కాలనీస్లలో లేకుంటే లైన్స్ లేని కాలనీస్లలో కూడా అన్ని కొత్త లైన్స్ వేసుకుంటా రీసెంట్గానే స్టార్ట్ అయిన వరకు ఇంకో 2-3 నెలల్లో మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మీరు చూస్తుంటారు, మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు మన జిల్లాలు కూడా సంద చెరువు చూసుంటారు. ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. సో మా కార్పొరేటర్స్ కూడా అందరూ కూడా మమ్మల్ని బాగా సహకరిస్తున్నారు. ఈ మనకి ఓవరాల్గా ఒక గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు ఒక కార్పొరేషన్కి వచ్చింది. సో కార్పొరేషన్ లిమిట్స్లో ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండాలి, కార్పొరేషన్ అంటే ప్రజలకి ఏముండాలి అనే దృష్టితో అట్లాంటివి మ్యాక్సిమంగా పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ప్రజలకు ఏం కావాలి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి హెల్త్ కాన్షియస్ చాలా అయినారు. ఆ టైంలో మేము ఏం చేసినామంటే ప్రజలు ఎక్కడన్నా అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years బ్యాక్ అయిపోయిన లేఅవుట్స్, అన్ని జీపీ లేఅవుట్స్ ఉంటుండే, పెద్ద పార్క్స్ లేవు, పెద్దగా ఏం లేదు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి మంచి అంటే మనకి సిటీలో ఉన్నట్లాంటి GHMC లిమిట్స్లో ఉన్నట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనేసి ఇక్కడ మేము సంద చెరువుని ఎంచుకున్నాం. మా మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చినారు. సో సంద చెరువుని ఎంచుకొని దానిపైన మంచి వాక్ పాత్ ఉండేటట్టు, ఈవినింగ్ టైంలో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ పిల్లలు కూడా ఆడుకోవడానికి ఆ ఏరియా, అక్కడ ఒక బతుకమ్మ ఘాటు, అక్కడ ఒక యోగా సెంటర్, అక్కడ పిల్లలు ఇంకేమన్నా పెంచుకోవడానికి అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా అక్కడ ఒక జిమ్, చిల్డ్రన్స్ పార్క్ అట్లాంటివన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడైతే మ్యాక్సిమం వాకింగ్కి మాత్రం అది మ్యాక్సిమంగా యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడికి ప్రజలకు ఏం కావాలని చూసి అట్లాంటివన్నీ డెవలప్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఒక్క చెరువే కాకుండా ఇంకా 2 చెరువులు, మధ్యలో ఉన్న మంత్రాల చెరువు, పైన ఉన్న పెద్ద చెరువు, అది కూడా HMDA గారి నిధులతోటి ఒక 7 కోట్లతోటి అది కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. పెద్ద చెరువులో ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ని కూడా డెవలప్ చేస్తున్నాం. సో ఇక్కడికి ప్రజలకు ఏమేమి కావాలని చూసి అట్లాంటివన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు చూడొచ్చు, ఇప్పుడు జిల్లలగూడ నుంచి అల్మాజ్గూడ వెళ్ళే రోడ్ అంతా కూడా ఒకప్పుడు సరిపోయేది, కానీ ఇప్పుడు చిన్నగా అయిపోయింది రోడ్డు. సో అట్లాంటి ఆ రోడ్ని కూడా 100 ఫీట్లు వెడల్పు, ఎక్కడెక్కడైతే 100 ఫీట్ చేయగలుగుతామో అక్కడ 100 ఫీట్ లేదు, కొంచెం ఇండ్లు ఉన్న దగ్గర డిస్టర్బ్ అవుతుంది అనుకున్న దగ్గర కొంచెం తక్కువ, అట్లాంటి ప్రణాళికతోటి ఈ ఏరియా అంతా డెవలప్ చేస్తూ ఉన్నాం. అట్లే కాకుండా ప్రశాంతి హిల్స్ నుంచి మనకు బిఎన్ రెడ్డి వెళ్ళే రూటు, ఏదైతే ప్రశాంత్ హిల్స్ నందిని హిల్స్ నుంచి వెళ్తామో ఆ రోడ్డు కూడా మంచిగా వైడనింగ్ చేసి ఆ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నిటికీ కూడా మా మంత్రి గారు నిధులు బయట నుంచి బాగా తెస్తూ ఉన్నారు. అదేవిధంగా HMDA నిధులు కూడా ఇక్కడ బాగా పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గ్రోయింగ్ పాపులేషన్ చాలా అయిపోయింది. ఇక్కడ రెగ్యులర్గా ఉండే క్రౌడ్ కంటే బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వలస వచ్చే వాళ్ళు చాలామంది అవుతున్నారు. ఇక్కడ ఎందుకంటే సిటీ నుంచి 8 kilometers దూరంలో ఉంది. ఇక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ అంటే రెంటల్స్ కానీ సౌకర్యాలు కానీ అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి అందరూ వచ్చి సెటిల్ అవుతున్నారు. సో వారికి కావాల్సినట్టుగా ఈ ఏరియాని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇదంతా ఓకే. అయితే ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగించుకొని ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకి అమిత్ షా గారు వచ్చారు. దాన్ని ఉద్దేశించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని తెలంగాణకి వస్తున్నారు,
నిధులు ఏవి, సిలిండర్ తీసుకుపోయి కట్టెలు పోయి ఇచ్చిపో అని సవాల్ విసిరారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీని వెనక రాజకీయ అంతర్యం ఏమైనా ఉందంటారా? రాజకీయ అంతర్యం కాదమ్మా, మనము ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజలకు ఏమి కావాలనో చేయడానికి. ఏదో ఇప్పుడు మీరు చూస్తున్నారు 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. 2014లో పెట్రోల్ ప్రైజెస్ ఏముండే, 2014లో డీజిల్ ప్రైజెస్ ఏముండే, 2014లో సిలిండర్ ప్రైజెస్ ఏముండే. ఇప్పుడు చూసుకుంటే ఎంత డ్రాస్టిక్గా పెరిగిపోయింది. సో పెరిగిపోయిన దానికి ఒక రీజన్ ఉండాలి. పెట్రోల్ ప్రైస్ పెంచిర్రంటే సరే అంతర్జాతీయలో మన క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే ఏమని అనుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే $2 నుంచి $3 డిఫరెన్స్ ఉంది. అయినా కానీ అప్పుడు 70 రూపీస్ ఉన్న పెట్రోల్ ఈరోజు 120 రూపీస్కి అయింది. సో అంత డిఫరెన్స్ చేస్తున్నారంటే మనము ప్రజలు అసలు గవర్నమెంట్ వచ్చేది ప్రజల కోసం, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు డిమానిటైజేషన్ అనేసి అప్పుడు ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు నిత్యావసర సరుకులు మీరు చూడొచ్చు, డీజిల్ ధర పెరిగిందంటే ప్రతి ఒక్కటి పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోతుంది, మనకి అదేవిధంగా ఉప్పు పప్పు అన్నీ మనకి ఇంట్లోకి కావాల్సిన అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో దానిపైన అదే కాకుండా మీరు ఇంటింటికి వెళ్ళి అడగొచ్చమ్మా, $200 ఆయిల్ మీద పెరిగింది. సో ఆయిల్ మీద $200 పెరిగిందంటే ఎందుకు పెరిగిందని ప్రశ్నించాలి కదా. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చినారు, తెలంగాణకు వచ్చినారు, తెలంగాణకి ఏదో ఇస్తారు అంటే దాన్ని ఎట్లా ప్రాజెక్ట్ చేశారంటే అమిత్ షా గారు వస్తున్నారు తెలంగాణకి వరాలు ఇచ్చిపోతున్నారు అనేసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. కానీ వచ్చి చూస్తే ఆయన ఏం మాట్లాడినాడు, నీళ్లు నిధులు నియామకాలు. ఇది 2014లోనే తెలంగాణ వచ్చినప్పుడే మన సీఎం కేసీఆర్ గారు చెప్పినవి. నీళ్ళు అయిపోయినాయి, నిధులు కొంచెం మనకి కోవిడ్ రావడంతో దాంతో కొంచెం బ్యాక్లాగ్ ఉన్నాము. అయినా కానీ మనం గ్రోయింగ్ స్టేట్లోనే ఉన్నాము. నియామకాలు అయితే మీరు చూస్తున్నారు ఎన్ని జాబ్స్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినారో. ఆయన కొత్తగా చేసింది ఏముంది? అమిత్ షా గారు వచ్చి సరే అమిత్ షా గారు వచ్చినారు, పోలవరంకి మేము ఒక జాతీయ హోదా ఇస్తున్నామని చెప్పినారా? చెప్పలేదు. నిత్యావసర సరుకులు తగ్గిస్తామని చెప్పినారా? చెప్పలేదు. సరే తెలంగాణ కోసము ఒక మెడికల్ కాలేజ్ ఇస్తున్నామని చెప్పినరా? చెప్పలేదు. తెలంగాణ కోసం ప్రజలకు ఇబ్బంది పడ్డారు కోవిడ్ టైంలో, ఒక 4-5 హాస్పిటల్స్ మన నిమ్స్ అంటే మన ఢిల్లీ లెవెల్లో ఉండేటట్టు హాస్పిటల్స్ ఇక్కడ ఇస్తున్నామని చెప్పినరా? అది చెప్పలేదు. చెప్పినప్పుడు వీళ్ళు తెలంగాణని మనం ఎప్పుడైనా కానీ నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళని ఎప్పుడు కూడా వివక్షగానే చూస్తారు. మనం పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు చూసినాం, దేవేగౌడ గారు ఉన్నప్పుడు చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. సౌత్ని వాడుకుంటారు తప్ప సౌత్కి మాత్రం పవర్ ఇవ్వరు. సౌత్కి ఏమేమి కావాలన్నా కూడా ఇవ్వరు. మన డబ్బులు తీసుకెళ్ళి మన దగ్గర స్టేట్ నుంచి వచ్చే రెవెన్యూ తీసుకెళ్ళి అదే రెవెన్యూలో 50% మనకిచ్చి మేము ఏదో ఇచ్చినామని చెప్తున్నారు. కానీ వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, యూపీ ఉంది, రాజస్థాన్ ఉంది, గుజరాత్ ఉన్నాయి. అక్కడి నుంచి రెవెన్యూ ఎంత వస్తుంది, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎన్ని పోతున్నాయి. ఆ లెక్కలు చూసుకుంటే మనకిచ్చే దాంట్లో తెలంగాణ మనం ఇచ్చే ₹100 వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఇచ్చేది ₹50 మాత్రమే. మన 50 రూపాయలు తీసుకెళ్ళి వేరే స్టేట్స్లో పెడుతున్నారు. సో అట్లాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ పబ్లిక్ అది ఇదంతా చూసిన తర్వాత పబ్లిక్ ఏందమ్మా, అక్కడికి మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళే అన్నారు, మేము అమిత్ షా అంటే ఏదో ఇస్తాడు తెలంగాణకు అనుకున్నాం, కానీ అసలు ఏమీ లేదు, ఏమొచ్చిండో ఆయనకి ఏదో ప్రిపేర్ చేసి ఇచ్చినారు, అది సరిపోయిండు అన్నట్టుగానే అన్నారు తప్పితే ఆయన ఏదో తెలంగాణకి వరాలు ఇస్తాడని మాత్రం ఎవరు అనుకోలేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే ఇప్పుడు సర్పంచ్ స్థాయి నుంచి సీఎం వరకైనా ఒక నాయకుడు అంటే రోజు ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. అంటే నిత్యం ప్రజల్లోకి వెళ్ళినప్పుడల్లా నిధులు తీసుకెళ్లాల్సిందే ఉండదు కదా, రోజు తీసుకెళ్లలేరు. అలానే అమిత్ షా బహిరంగ సభకు వచ్చారు. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఏం నిధులు తీసుకొస్తున్నారు అని అన్నారు. దీన్ని ఏమంటారు మీరు? అంటే మీరు వాస్తవానికమ్మా మనం వెళ్ళిన ప్రతిసారి అయితే నిధులు తేము కరెక్టే, కానీ నేను చెప్తున్నా కదా దాన్ని ప్రొజెక్షన్ ఎట్లా చేస్తున్నారంటే అమిత్ షా గారు వస్తున్నారు, తెలంగాణ మొత్తం మారిపోతుంది, కేసీఆర్ గారు ఏమి చేయట్లేదు మేమే చేస్తాము అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రొజెక్ట్ చేసినప్పుడు మా మంత్రి గారు కరెక్ట్గానే అడిగినారు, సరే వచ్చినారు కదా మళ్ళీ డీజిల్ ప్రైజెస్ ఎందుకు పెంచినారు, పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు పెంచినారు, నిత్యావసర సరుకులు ఎందుకు పెంచినారు, గ్యాస్ ఎందుకు పెంచినారు. నిజంగా కూడా మీరు చూడొచ్చు ఆ మొత్తం మీటింగ్లో ఆడవారు రాకుండా చూసుకున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు వస్తే మహిళలు వస్తే కనుక మీటింగ్కి ఈ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి మహిళలను రాకుండా అడ్డుకున్నారు. సో అందుకనేసి నెక్స్ట్ డే ఇమీడియట్గా మా మంత్రి గారు చేసి మీరు చూసినారు ఎంత సక్సెస్ అయిందో. బడంగ్పేట్ నుంచి మీర్పేట్ బాలాపూర్ క్రాస్ రోడ్ వరకు వచ్చినప్పుడు అందరూ కూడా మహిళలు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి వాళ్ళు ఏం చేసినారంటే వచ్చి ఇంట్లో సిలిండర్కి మొక్కి బయటకు వచ్చినారు.
సో అట్లాంటి రెవల్యూషన్ వస్తుందని అనుకోనే కదా మీరు చూస్తుంటారు. గత 4 రోజుల క్రితమే సిలిండర్ ప్రైజెస్ కూడా, పెట్రోల్ ధరలు కూడా తగ్గించినారు. హరితహారం విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణలో ఒక పచ్చని తెలంగాణగా రూపొందించాలని ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తుంది తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్. మీరు ఈ మీర్పేటలో పచ్చదనాన్ని పెంచే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? గత రెండు పట్టణ ప్రగతిలు అయిపోయినాయి. తర్వాత 4వ విడత హరితహారం కూడా అయినుండే. సో దాంట్లో మాకు ప్రతిసారి మినిమం 2 లక్షల టార్గెట్ ఇస్తారు మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి. ప్రతిసారి దానికంటే ఎక్కువనే పెట్టినాము. కానీ మాకు ఇబ్బంది ఏమవుతుందంటే కాలనీస్లలో చిన్న రోడ్స్, కాలనీస్లలో తక్కువ పెట్టినాము. హోమ్ స్టేటెడ్ ప్లాంట్స్ చాలా ఇచ్చినాం. ప్రతి ఇంటికి ఏమేం కావాలి, పండ్ల ఏం కావాలి, పువ్వుల ఏం కావాలి, తులసి, తర్వాత మనకి లెమన్ గ్రాస్, మామిడి, గోవా ఇట్లాంటివన్నీ కూడా ఇంటింటికి ఇచ్చి ఇంట్లో తట్టు పెంచుకునేటట్టు చేసినాం. అదేవిధంగా మీరు చూడొచ్చు మన కట్ట చెరువుల పైన, ఆర్సే రోడ్డు పైన గ్రీనరీ మొత్తం డెవలప్ చేసినాం. అదేవిధంగా నంది హిల్స్, ప్రశాంత్ హిల్స్, తర్వాత నాగార్జున హిల్స్, విజ్ఞాన్పురి ఆ ఏరియాలో కూడా మ్యాక్సిమం పెద్ద లేఅవుట్స్ కాబట్టి అక్కడ కూడా చెట్లు పెట్టేసి మంచిగా గ్రీనరీ పెంచడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా సంతోష్ గారు చూసుకుంటే కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ముందుకు తీసుకెళ్లాలని, ఏ కార్యక్రమం చేసినా మొక్కతోనే మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? అంటే ప్రతిసారి మీరు లాస్ట్ 2 years బ్యాక్ కూడా కోవిడ్ ఉన్నా కానీ మేము కార్యక్రమం చేసినాం. 2019లో సీఎం గారి బర్త్డే అప్పుడు ప్రశాంత్ హిల్స్ మెయిన్ రోడ్ మొత్తం హరితహారంలో పెట్టినాం. ఆ చెట్లు ఇప్పుడు ఎంత గ్రీనరీ ఉన్నాయంటే అంత గ్రీనరీ ఉన్నాయి. సో ఇంకా కూడా మీరు అన్నట్టుగా సంతోష్ గారు మంచి కార్యక్రమమే తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని మేము ప్రతిసారి ముందుకు తీసుకెళ్తున్నామమ్మ. ఇప్పుడు మనం చూసుకుంటే గత సంవత్సరం, ఈ సంవత్సరం వర్షాలు చాలా వచ్చాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్పుడు వాటర్ అయితే కాళ్ళ వరకు వచ్చి చాలా రోజులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని నెలల పాటు బయటికి రాలేక ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో కూడా మీరు వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి అందరికీ ఫుడ్ సప్లై చేయడం అలాంటివి చాలా చేశారు. ఇంకుడు గుంతలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఒక 25% తగ్గుతాయి అని విశ్లేషకులు అంటున్నారు. మరి మీరే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇంకుడు గుంతల విషయంలో? మీరు అన్నట్టు నిజమే. మేము యూట్యూబ్లో మీరు మీర్పేట అని కొడితే సగం వచ్చిన సర్చ్లో సగం ఆ చెరువులు నిండిపోయి వాటర్ వచ్చిన వీడియోసే చాలా ఉంటాయి. చాలా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే కొన్ని లోకత్తు ప్రాంతాలలో కూడా ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారు, పాత లేఅవుట్స్ కాబట్టి వాటర్ రావడం జరిగింది. మోకాళ్ళ వరకు కాదమ్మా, నడుములు అంతా వాటర్ కూడా వచ్చినాయి. కొన్ని కాలనీస్లలో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చినుండే. చాలా ఇబ్బంది జరిగింది. మేము, మా మంత్రి గారు, మా కార్పొరేటర్స్ అందరినీ కూడా ప్రతి ఒక్కరం ఒక్కరోజు కూడా ఉండకుండా, మాకు వర్షం పడుతుందంటే మంత్రి గారు నైటే కాల్ చేస్తుండే ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుందో చూసుకోండి అని. మా కార్పొరేషన్ గారు, మా మేయర్ గారు అందరం ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రజలలో ఉండి వాళ్ళకి అన్నీ సాయం చేసినాం. ఎందుకంటే మా బాధ్యత, మా మీద వాళ్ళు మమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి మా బాధ్యత వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా ఉండాలనేసి అట్లాంటివన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మంత్రి గారికి దగ్గర తీసుకెళ్తే ఎక్కడెక్కడ నాలాలు కట్టాలి, ఎక్కడెక్కడ నాలాలు కడితే వాటర్ ఆగకుండా ఈజీగా చెరువులోకి వెళ్ళిపోతాయని పెద్ద చెరువు నుంచి మంత్రాల చెరువు నుంచి సంద చెరువు వరకు మళ్ళీ పెద్ద చెరువుకి అంతా కూడా మనకి బడంగపేట ఏరియా నుంచి వాటర్ అల్మాజ్గూడ నుంచి వస్తూ ఉంటాయి. సో ఆ ప్లాన్ కూడా మొత్తం చేసినాము. ఇప్పుడు వర్క్ కూడా ఆన్గోయింగ్ ఉంది. ఈసారి కంప్లీట్ కాకపోవచ్చు కానీ నెక్స్ట్ టైంకి మాత్రం మ్యాక్సిమం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వర్క్ స్టార్ట్ అయింది. ఇంకోటి ఇంకుడు గుంతల కిందికి వస్తే మాత్రం మేము మాత్రం ఒక రూల్ పెట్టినాం. తెలంగాణ గవర్నమెంట్ కూడా మీకు తెలియవచ్చు, ప్రతి ఏదైతే ఇండ్లు పర్మిషన్ ఇస్తున్నారో ఆ పర్మిషన్లో కంపల్సరీ ఒక క్లాజ్ పెట్టినాం. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలి, ఏ సైజ్ ఆఫ్ ప్లాట్ బట్టి ఇంకుడు గుంత ఆ సైజులో ఉండాలనేసి, అవి కంపల్సరీ ఉండాలనేసి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. అదే కాకుండా మా మంత్రి గారు మధ్యలో ఒకసారి మన ఒక కార్పొరేషన్లో ఒక కాలనీ తీసుకున్నారు. ఆ కాలనీలో ఎక్కడ పడితే అక్కడ ఈవెన్ రోడ్స్ పైన కూడా ఇంకుడు గుంతలు ఉన్నాయి. అవన్నీ కూడా చూసి వచ్చినాం. అట్లాంటివి కూడా ఇప్పుడు కొత్త రోడ్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో ఆ ఏరియాలో అన్నీ అట్లా ఇంప్లిమెంట్ చేయాలనేసి కూడా ప్రణాళిక ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ చూసుకుంటే మన ఊరు మనబడి అనే పేరుతో ముందుకు వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళని తీర్చిదిద్దాలని, బలోపేతం చేయాలని ముందుకు వెళ్తున్నారు. ఈ మీర్పేటలో చూసుకుంటే అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ స్కూల్లో సరైన వసతులు లేవు. మరి మీరు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వెళ్ళే పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి మళ్ళించే దిశగా ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? లాస్ట్ 1 year నుంచి
నేను పర్సనల్గా చూసింది, కొంతమంది ఇయర్ మిడిల్లో రికమెండ్ చేసి మేము ప్రైవేట్ స్కూల్లో చదివించలేకపోతున్నాం, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా అయిపోయినాయి. ఆర్థిక ఇబ్బందులే కాకుండా మా కార్పొరేషన్లో ఉన్న చల్లాలింగారెడ్డి ZPHS స్కూల్లో అక్కడ మీరు ఫెసిలిటీస్ చూడొచ్చు. 10th 1200 ఓన్లీ హయ్యర్ క్లాసెస్కే 1200 స్ట్రెంత్ ఉన్న స్కూలు. ఇక్కడ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లలో కూడా అట్లాంటి స్ట్రెంత్ ఉండదు, ఎందుకంటే ఫెసిలిటీస్ అట్లే ఉన్నాయి, టీచింగ్ అట్లే ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అట్లా ఉంది. సో దానికోసం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా ఆ స్కూళ్ళల్లో చదవడానికి చాలామంది వస్తున్నారు. సో మన ఊరు మన బడి ప్రణాళిక ప్రకారంగా మా ఎమ్మెల్యే గారే, మా మంత్రి గారు సేమ్ విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా జిల్లెలగూడ చల్లాలింగారెడ్డి స్కూల్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో మీరు చూడొచ్చు మొత్తం పిల్లలకి ఏమేమి అవసరం, వాళ్ళకి డైనింగ్ హాల్ ఎట్లా ఉండాలి, కిచెన్ ఎట్లా ఉండాలి, వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎట్లా ఉండాలి, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ మీరు చాలా చూడొచ్చు, ఎక్కడ కూడా లైట్ కానీ ఫ్యాన్ కానీ ఉండవు. సో ఇట్లాంటివన్నీ మేజర్గా తీసుకొని ఆ స్కూల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మా మీర్పేటలో ఇంకొక ప్రైమరీ కానీ సెకండరీ కానీ మొత్తం కలుపుకుంటే ఇంకొక 6 స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూల్స్లలో కొన్నిట్లలో 50 మంది స్ట్రెంత్ ఉన్నారు, కొంతమందిలో 20 మంది ఉన్నారు, కొంతమందిలో 100 మంది ఉన్నారు. సో అట్లా కాకుండా అందరూ అన్నీ తీసేసి ఒక స్కూల్ లాగా పెట్టి ఆ స్కూల్నే డెవలప్ చేయండి అన్నట్టుగా మా మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చినారు. సో అదేవిధంగా కూడా ఈ ఇయర్ ఓపెనింగ్ వరకు అట్లా చేస్తున్నాం. అదేవిధంగా సిర్లాయిల్స్లో కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. సో దానికి కావాల్సిన అప్గ్రేడేషన్ కూడా అప్గ్రేడ్ కూడా అయిపోయింది. అదేవిధంగా దాంట్లో ఏమేమి డెవలప్మెంట్స్ కావాలి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడ అన్నిటి కూడా అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉండాలనేసి కూడా పెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా మంచిగా మీరు అన్నట్టుగా ఒక గవర్నమెంట్ స్కూల్ లాగా కాదు, ఇదొక వెళ్ళంగానే నా పిల్లల్ని ఇక్కడ చేర్చాలి అనే విధంగా వీటన్నింటినీ కూడా తీర్చిదిద్దుతున్నాం. దీనికి ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ కొన్ని సంవత్సరాల నుంచి లేనిది సీఎం కేసీఆర్ గారు, అదేవిధంగా మా మంత్రి గారు సబితా రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళినారు. వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఇదే విధంగా ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లే కాకుండా మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా మేమైతే మా రెసిడెంట్స్కి అందరికీ చెప్తున్నాం, అందులో మనకి 50% కోటా ఉంటుంది. ఐదర్ మైనార్టీ ఉండొచ్చు, అటు బీసీ వెల్ఫేర్ ఉండొచ్చు, వాళ్ళని అందరినీ కూడా అందులో వేయండి. ఎందుకంటే ప్రభుత్వం కనీసం 1,20,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ మీద ఖర్చు పెట్టి వాళ్ళకు విద్య ఇస్తుంది. సో ఇక్కడి నుంచి మీరు ఈ ఏరియా నుంచి ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా బాలాపూర్ పేరుతోటి గురంగూడలో ఉంది, అందులో చాలామంది పిల్లల్ని అక్కడ జాయిన్ చేసినారు. మంచి విద్య కూడా వాళ్ళకి అందుతుంది. ఇప్పుడు మీర్పేట్ అంటే ఒకవైపు క్లాస్, ఒకవైపు స్లమ్. ఎంత డెవలప్మెంట్ చేసినా కానీ కొత్తగా ఏర్పడింది కాబట్టి ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి. చెత్త చెదారము, రోడ్ల సమస్య కానీ, నీటి సమస్యలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడక్కడ వచ్చే రూట్లో చూసుకుంటే చెత్త చెదారం అనేది చాలా ఉంది. ఇలాంటి సమస్యలు అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం, వాటి వల్ల కొత్త రోగాలు వస్తాయి. వాటి కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరి మీరు అన్నది కరెక్టే అమ్మా. మా దగ్గర ఆల్మోస్ట్ శానిటేషన్ స్టాఫ్ 200 పైన ఉన్నారు. వాళ్ళది రోజు మార్నింగ్ 5 o'clock నుంచి 12 వరకు అదే పని. ఎక్కడెక్కడైతే చెత్త పాయింట్స్ ఉన్నాయో ఆ చెత్త పాయింట్స్ నుంచి లిఫ్ట్ చేయడం. సో మేము కార్పొరేషన్ కాగానే మేము చేసింది ఏంటంటే, మన చెత్త ఎత్తే వాళ్ళని కొంతమందిని ప్రతి డివిజన్కి ఒకరిని గుర్తించి వాళ్ళకి కార్పొరేషన్ తరఫు నుంచి లెటర్ ఇచ్చి, గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి లోన్ ఇచ్చి వాళ్ళకి వెహికల్ ఇప్పించినాం, స్వచ్ఛ ఆటోస్ అనేసి. ఆ ఆటోస్ నుంచి వాళ్ళకి అని ఏమీ లేదు, మా ఇన్వెస్ట్మెంట్ లేదు, వాళ్ళే వెహికల్ కొనుక్కున్నారు, వారే ఇంటింటికి తిరిగి చెత్త కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ డంప్ యార్డ్కి చేస్తారు. సో ఇక్కడ మీరు ఏదైతే అంటున్నారో రోడ్లపైన చెత్త ఉందో, రెసిడెన్స్ అయ్యారమ్మా. ఇక్కడ ఉన్న రెసిడెన్స్, మీర్పేట కార్పొరేషన్లో ఉన్న రెసిడెన్స్ అయ్యారు. అక్కడ వేసేదంతా కూడా అల్మాజ్గూడ నుంచి కానీ, వేరే గుడంగూడ నుంచి కానీ, బడంగపేట నుంచి వచ్చే వాళ్ళు రెంటర్స్ ఉంటారు, ఓనర్స్ కాదు. రెంటర్స్ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు రోడ్ మీద పడేసి వెళ్తారు. ఇక్కడ వరకు అందరికీ తెలుసు ఇక్కడ చెత్త ఆటోలు వస్తున్నాయి, చెత్త ఆటోకే ఇవ్వాలి అనేసి వాళ్ళకి తెలుసు. సో ఇట్లాంటివి మేము ప్రతిసారి కాలనీస్లలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తా ఉన్నాం, మనలో చేంజ్ రావాలి. యాజ్ ఎ సిటిజన్ మనము చెత్త పడేయొద్దు. మేము పడేసే వాళ్ళని కూడా రెగ్యులర్గా ఆపి మా కార్పొరేషన్ నుంచి ఫైన్ కూడా వేస్తూ ఉన్నాం. దానివల్ల కొంచెం తగ్గుతూ ఉంది.
ఇంకా కూడా ఇప్పుడు మేము ఒక డంప్ యార్డ్ ఒకటి స్టార్ట్ చేసినాము. ఆ డంప్ యార్డ్లో వేస్ట్ సెగ్రిగేషన్ కూడా అవుతుంది. ఫ్యూచర్లో ఇంకొక 2-3 నెలల్లో ప్రతి ఇంటిలో, మీర్పేట్ కార్పొరేషన్లో ప్రతి ఇంటిలో తడి పొడి చెత్త సపరేట్గా తీసుకెళ్ళి ఆ చెత్తని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని మాన్యూర్గా చేసే ప్లాంట్ కూడా స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయింది. ఇంకొక రాబోయే రోజులలో ప్రతి ఇంటికి అట్లాంటివి వెళ్ళేటట్టు చూస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే డంప్ పాయింట్స్ ఉన్నాయో, చెత్త వేసే పాయింట్స్ ఉన్నాయో అక్కడ 24 hours ఒకరిని పెట్టి, మొన్ననే మీటింగ్లో తీర్మానం కూడా చేసుకున్నాం, 24 hours అక్కడ పెట్టి వాళ్ళని చెత్త వేయకుండా చూసేటట్టు, చేసిన వాళ్ళకి ఫైన్ కూడా పడేటట్టు ప్లాన్ చేస్తున్నాం. మీరు ఇక్కడ డిప్యూటీ మేయర్గా గెలిచి 2.5 years గడుస్తుంది. అవును. నిధులు తెచ్చే విషయంలో మీరు ఎప్పుడైనా విఫలమయ్యారా? ఇక్కడ అభివృద్ధి పదంలో ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? అమ్మ, ఇది మ్యాక్సిమం డెవలప్ అయిపోయిన ఏరియా. ఈడ నిధులు కొరత కొంచెం ఉంది, కానీ మ్యాక్సిమం ఉన్న నిధులతోటైతే మధ్యలో 2 years అయితే, ఒక 1 year అయితే మొత్తం కోవిడ్ తోటే వెళ్ళిపోయింది. ఆ కోవిడ్ తోటి బయటపడుతున్న టైంలో మనకి మొత్తం ఫ్లడ్స్ వచ్చినాయి. ఇప్పుడు కొంచెం బయటపడ్డాం. నిధులు ఏం లేదు, నిధులు బాగానే ఉన్నాయి. మా మంత్రి గారిని ఏది అడిగినా కానీ కాదనకుండా ఇస్తున్నారు. అదేవిధంగా హెచ్ఎండిఏ నుంచి కానీ సిడిఎంఏ నుంచి కూడా మాకు డబ్బులు బాగానే వస్తున్నాయి. ఎక్కువ నిధులు మాకు ఖర్చు అయ్యేటి మెయింటెనెన్స్కి. సో మెయింటెనెన్స్ ఇంకా తగ్గించి, మెయింటెనెన్స్ చాలా వరకు తగ్గించి సిటిజన్స్ని, ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలనేసి భాగంలో చేస్తూ ఉన్నాము. నిధులకి పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు సెట్ అవుతున్నాయి. ప్రతి ఒక్క కార్పొరేటర్ వారి డివిజన్లో కావాల్సిన పనులన్నీ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు నాయకుడు అంటే నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఉంటారు. మరి విక్రమ్ రెడ్డి గారికి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో సొంత బిజినెస్ చూసుకుంటామమ్మా. మిగతాది అయితే మార్నింగ్ 7 నుంచే ఏదో ఒక కాలనీ తిరగడం ఉంటుంది. లోకల్ కార్పొరేటర్స్ని తీసుకొని, కాలనీ సమస్యలు ఆఫీసర్ని తీసుకొని కాలనీస్ తిరుగుతూ ఉంటాము. దాని తర్వాత ఎవరన్నా వస్తే, ఆఫీస్కి వస్తే ఆఫీస్లో సమస్యలు ఏమైనా ఉంటే తీర్చడం జరుగుతుంది. తర్వాత మార్నింగ్ 10 తర్వాత కొంచెం, ఎందుకంటే ఇల్లు నడవాలంటే మేము కూడా బిజినెస్ చేసుకోవాలి. సో కంపల్సరీ బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ ప్రజల్ని కలుస్తూ ఉంటాం. మరి కొంతమంది ప్రతిపక్షాలు అంటున్నారు విక్రమ్ రెడ్డి గారు ప్రజల్లో కంటే బిజినెస్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారని. దీనికి మీరేమంటారు? అమ్మ, చెప్తున్నాం కదా, మేము రాజకీయాల్లో అంటే నేను మార్నింగ్ మాకు 7కే స్టార్ట్ అయిపోతుందమ్మా. 7 నుంచి 10 వరకు అయితే కంపల్సరీ పబ్లిక్ కోసమే ఉంటాం. తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్లో అయితే ఇంటికి ఇల్లు పిల్లలు అని అయితే చూసుకోవాలి కదా. మేము మాకి రాజకీయం నుంచి సంపాదించేటోళ్ళం కాదు. మా సొంతంగా మేము సంపాదించుకొని రాజకీయంలో పబ్లిక్ కోసం ఖర్చు పెట్టేటోళ్ళం. సో అందుకని బిజినెస్ మాత్రం చేస్తాము. అదేవిధంగా అదే రకంగా ప్రజలు మాత్రం మమ్మల్ని ఇప్పుడు ఏలైతే చూపించారంటే, సరే మేము ప్రజల్లో లేము అన్నట్టు అనొచ్చు. ప్రజలతో వండుకుంటేనే మధ్యాహ్నం టైంలో కానీ ఆ గ్యాప్లో మాత్రం మా సొంత బిజినెస్ పైన మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు మీర్పేట అంటే చాలామంది, అంటే పూర్ పీపుల్ ఎక్కువ అంటారు, చదువుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి కోవిడ్ టైంలో కూడా మీరు వాళ్ళకి ఏ విధంగా అవగాహన కల్పించారు? ఎలా ముందుకెళ్ళారు? కోవిడ్ టైంలో చాలా వరకు పబ్లిక్కి దాని గురించి అవేర్నెస్ ఇచ్చినాము. ఇంటింటికి వెళ్ళి ఎక్కడ కోవిడ్ వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి ఎవరు ప్యానిక్ కాకుండా వారికి కోవిడ్ అంటే ఏంది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఏరియాస్ని క్వారంటైన్ చేయించి అట్లాంటి కార్యక్రమాలు చేసినాం. అదే కాకుండా నేను నా సొంతంగా కూడా ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడ ఎంత కూడా స్లమ్, జిల్లెలగూడలో ఎక్కువ స్లమ్ ఉంటారు కాబట్టి మీర్పేట్ మెయిన్ రోడ్ పైన మా పెట్రోల్ బంక్ దగ్గర కనీసం ఒక 2 months వరకు వాళ్ళకి మార్నింగ్ టిఫిన్స్ కూడా అరేంజ్ చేస్తుండే. ఎవరైనా పార్సల్ తీసుకెళ్ళాలనుకుంటే ఇచ్చేస్తుండే. ఎప్పుడైతే మరీ తీవ్రంగా అయ్యిందో ఆ టైంలో ఆపేయడం జరిగింది. అదే కాకుండా మా మంత్రి గారు మారిస్ సంస్థ అనేసి ఒక సంస్థ పెట్టుకొని ఎక్కడెక్కడైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇంటింటికి కూడా చేర్చడం కూడా జరిగింది. ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వారికి మాట్లాడి ఫోన్ కాల్ చేసి వారికి ధైర్యం ఇచ్చుడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ధైర్యం ఇచ్చుడు, అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. లాస్ట్ కోవిడ్ టైంలో ఎవరు కూడా బిజినెస్ ఎవరిది లేకుండే. మేమైతే నాకు గుర్తుంది 365 days ఉంటే 365 days మేము మాస్క్ పెట్టుకునే తిరిగినాం, కానీ ఎప్పుడు కూడా వస్తుంది అని మాత్రం భయపడకుండా ప్రజల సేవలో మాత్రం ఉన్నాము. ఒకవైపు ప్రజల కోసం, ఒకవైపు బిజినెస్ ఆర్థికంగా నిలబెట్టుకోవడం కోసం. మరి ఈ రెండు కవర్ చేస్తూ ఫ్యామిలీకి ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు? ఫ్యామిలీ మ్యాక్సిమం నేను మా పిల్లల్ని స్కూల్లో నేనే మార్నింగ్ డ్రాప్ చేస్తున్నాను.
కోవిడ్ కంటే ముందంటే బస్సులో వెళ్ళేవారు, కానీ కోవిడ్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మార్నింగ్ నేనే డ్రాప్ చేస్తాను, మా వైఫ్ పిక్ చేసుకుంటుంది. ఆ టైంలో ఎక్కువ స్పెండ్ చేస్తాను. అదే కాకుండా మంత్లో ఒక 1-2 సాటర్డేస్ పిల్లలతోటే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీకు నేచర్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇక్కడ నేచర్కి దగ్గరలో చాలా పచ్చదనంగాను యానిమల్స్ కూడా ఉన్నాయి బాగా. సో దీనికి కారణం ఏంటంటారు? యాక్చువల్గా చెప్పాలంటే మాది వ్యవసాయ కుటుంబం. మీర్పేటలో ఉన్న ల్యాండ్స్లోనే అగ్రికల్చర్ చేస్తూ ఉన్నాం. మా ఫాదర్కి ఇప్పటికీ కూడా ఆయన గ్రీనరీ లేకుండా వ్యవసాయం చేయకుండా ఉండలేరు. అదే కాకుండా అది మా పిల్లలకి కూడా వచ్చింది అనుకుంటా. మా ఇద్దరు పిల్లలకి కూడా, ఇద్దరు బాబులు, ఆశ్రిత్ శ్రేయాన్స్, వాళ్ళకి కూడా మీరు చూసుంటారు ఎగ్జాటిక్ అన్ని కోడ్లు కానీ డగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అదే కాకుండా ఇంట్లో డాగ్స్ కూడా 7 డాగ్స్ మా ఇంట్లోనే ఉంటాయి. సో చిన్నోడికి చాలా ఇంట్రెస్ట్. సో ఇందులో అయితే వాళ్ళే ఇంక్యుబేటర్ పెట్టి బయట నుంచి అవేది గుడ్లు తెచ్చి పెంచినవే చాలా వరకు ఉన్నాయి. ఇవి అంతా కూడా ఇదంతా వాళ్ళ ఇంట్రెస్ట్, పిల్లల ఇంట్రెస్ట్. ఇంకా నేను తక్కువ, కానీ వైఫ్ పిల్లలు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటారు వీటిపైన. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ ఏరియాలో కుక్కల బెడద అనేది ఎక్కువగా ఉంది. వాటి నుంచి ఎలాంటి రోగాలు రాకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? వర్షాకాలం ఉద్దేశించుకొని మీరు చూడవచ్చు, ఇప్పుడు వస్తుంటే మంత్రాల చెరువులో హెచ్ఎండిఏ నుంచి గుర్రపు డెక్క తీయడానికి మిషన్ కూడా పెట్టడం జరిగింది. మేము రాకముందుకి, మేము మంత్రి గారు వచ్చిన తర్వాత, మేము వచ్చిన తర్వాత చూసుకుంటే ప్రజలలో ఈవినింగ్ బయట కూర్చోవాలంటే దోమల బెడత చాలా ఉండేది. ఆ దోమలు రాకుండా లేక్స్ని కూడా మెయింటెనెన్స్ చేస్తూ లాస్ట్ 2 years నుంచి ఒక ఏజెన్సీకి ఇచ్చి దాంట్లో గుర్రపు డెక్క రాకుండా మెయింటెనెన్స్ చేసినాం. అయినా కానీ ఈసారి కొంచెం మంత్రాల చెరువులో గుర్రపు డెక్క రావడంతో మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఒక హెచ్ఎండిఏ నుంచి క్లీనింగ్ మిషన్ కూడా పెట్టినారు. డ్రోన్ తోటి కూడా క్లీన్ చేయడం జరిగింది, కానీ ఇంకా స్ట్రాంగ్ అయిపోయి అది పోతలేకుండే. సో అది కూడా క్లీనింగ్ చేస్తూ ఉన్నాం. ప్రతి కాలనీలో, ప్రతి డివిజన్లో ఆల్టర్నేట్ డే ఫాగింగ్ కూడా చేపిస్తూ ఉన్నాం. ప్రతి 5 డివిజన్లకి ఒక మిషన్ లాగా పెట్టేసి, వెహికల్ పైన పెట్టేసి మా పారిశుద్ధ కార్యక్రమాలు రోజు ఈవినింగ్ ఫాగింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కుక్కలు కానీ పిగ్స్ కానీ ఇవి చూసుకుంటే, పిగ్స్ ఏమో ఒక సెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ పెంచుతూ ఉంటారు. వాళ్ళని పిలిచి రిక్వెస్ట్ చేసినాం, వద్దు ఇక్కడ పెంచకండి, దీనివల్ల రోగాలు వస్తున్నాయి, ఎక్కడన్నా బయటికి వెళ్ళి వేరే విలేజెస్లో వెళ్ళి పెట్టుకోండి అంటే కనీసం ఒక 90% తీసుకెళ్ళిపోయినారు. డాగ్స్ మాత్రం మా కార్పొరేషన్ ప్రజలకి ఇది చెప్పాలి, జిహెచ్ఎంసీ లిమిట్స్లో డాగ్స్ని పట్టుకుంటారు, తీసుకొచ్చి అవుట్స్కట్స్లో వదిలేస్తారు. అవన్నీ వచ్చేసి మా కార్పొరేషన్లో ఎక్కడెక్కడ కాలనీస్ ఉన్నాయో అక్కడక్కడ సెటిల్ అవుతూ ఉంటాయి. మేము కూడా వీటిని చంపలేము, ఎందుకంటే చట్టరిత్ర నేరము, కానీ మంచిది కూడా కాదు. అందుకనేసి మేము కూడా ఏం చేస్తున్నామంటే అవన్నిటిని పట్టుకెళ్ళి ఎక్కడన్నా ఫారెస్ట్లో వదిలేసి వస్తున్నాం. కొన్ని మళ్ళీ రిటర్న్ వస్తాయి. సో అట్లాంటిది రెగ్యులర్ ప్రాసెస్. ఈవెన్ ఈరోజు మార్నింగ్ కూడా జనప్రియాలో పట్టుకొని వెళ్ళి బయటికి వదిలేస్తూ ఉన్నాం. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అమ్మా. ప్రజలకు కావాల్సినవి మాత్రం ఎక్కడ ఆపకుండా ఈ ప్రాసెస్ అన్ని రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఈ ఏరియాలో ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, వాళ్ళకి అందేలాగా ఏ విధంగా సహకరిస్తున్నారు? ప్రభుత్వ పథకాలు తీసుకుంటే మేజర్గా ఆసరా పెన్షన్ అమ్మ. ఆసరా పెన్షన్ ఇక్కడ ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అప్లై చేయించి శాంక్షన్ చేయించడం జరిగింది. మా దగ్గర కనీసం ఒక 1200 అప్లికేషన్స్ ఇప్పటికీ శాంక్షన్ అయిపోయి రెడీగా ఉన్నాయి. సో అవి కూడా ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్లో ఇచ్చినారు. అవి రాగానే వాళ్ళకందరూ కూడా అందజేసేటట్టు ఉంటాం. అదే కాకుండా మేము ఇంకోటి ఏం చేసినామంటే ఎవరికి కూడా పోస్ట్ ఆఫీస్ వరకు వచ్చి తీసుకోకుండా వారి అకౌంట్లోనే పడాలి అన్నట్టు కూడా మంత్రి గారికి, తర్వాత అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళకి అకౌంట్లోకి వచ్చేటట్టుగా. ఇంకెవరైనా ఉన్నా కానీ, ఇప్పుడు ఎవరైనా విడోస్ కానీ, తర్వాత హ్యాండిక్యాప్డ్ కానీ, అట్లాంటి వాళ్ళు ఎవరున్నా కానీ వారికి అందరికీ అందేటట్టు చేసేటట్టుగా అయితే తీసుకుంటున్నాం. అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. షాదీ ముబారక్ తక్కువ ఉంటాయి కానీ కళ్యాణ లక్ష్మి చాలా ఉంటాయి. ఇచ్చినప్పుడల్లా మా బాలాపూర్ మండల్లో కనీసం 350 నుంచి 400 చెక్కులు ఇస్తూ ఉంటాం. సో అది కూడా ప్రజలలో ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చేటట్టుగా మా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి వారికి లబ్ధి జరిగేటట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత మంచి పథకాలు. అదేవిధంగా మా దగ్గర పిహెచ్సి ఉంది. ఆ పిహెచ్సిలో పుట్టిన పిల్లలకి కేసీఆర్ కిట్ కానీ అది కూడా రెగ్యులర్గా అందేటట్టుగా, కనీసం మా పిహెచ్సిలో నెలలో 30 నుంచి 40 కొత్త వారు కూడా జన్మిస్తూ ఉంటారు. వారికి అందరికీ కూడా వచ్చేటివన్నీ కూడా అందేటట్టుగా చూస్తూ ఉన్నాం. మీరు ఈ ఏరియాలో ఒక యువ నాయకుడిగా ఇక్కడున్న యూత్కి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇక్కడున్న యూత్ ఐటీఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు,
ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా ఉన్నారు. వారికి ఇక్కడ ఏది ఏ కంపెనీస్కి వెళ్తే ఎట్లాంటి జాబ్స్ వస్తాయి, తర్వాత ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న డిఫెన్స్ కానీ, ఆర్సీఐ కానీ, బీడీఎల్ కానీ, మెదానీ కానీ, డిఆర్డిఎల్ కానీ ఇట్లాంటి కంపెనీస్కి కూడా వాళ్ళని అవుట్సోర్సింగ్ లాగా పంపిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా మంత్రి గారు మీరు చూస్తుంటారు, వారి సొంతగా బడంగపేటలో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనేసి వారికి ఎవరెవరైతే ఇక్కడ వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళి ఫ్రీ కోచింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇంకో సెంటర్ కూడా పెట్టాలనేసి అడగడం జరిగింది. అది కనుక వస్తే ఇంకా కూడా ఇక్కడ ఉన్న యూత్కి డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. సో అమ్మాయిలకు కూడా మంచిగా చదువుకోవాలి, చదువుకుంటే లైఫ్ ఎట్లా ఉంటుంది అట్లాంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మా గవర్నమెంట్ స్కూల్లో 10th పాస్ 9th and 10th పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ కూడా పెడతా ఉంటాము. అవి పెడతా ఉంటే ఏంటంటే మనకి ఒకరు చెప్తేనే మనకు దాని గురించి తెలుస్తుంది. సో అట్లా అనేసి మదర్ ఫాదర్ పెద్ద చదువుకోని వాళ్ళు ఉండరు, మదర్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు. సో పిల్లలకి చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మోటివేటెడ్ క్లాసెస్ పెట్టి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, అదేవిధంగా మోటివేటివ్ స్పీచెస్ కానీ, అట్లే మన సోషల్ వెల్ఫేర్ నుంచి పనిచేసే వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పిల్లలకి మనం ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, సొసైటీకి ఎట్లా ఉండాలి, పేరెంట్స్ తోటి ఎట్లా ఉండాలి, తర్వాత లైఫ్లో ఏం చేస్తే మనం బాగుపడతాం. సో ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇది నెవర్ ఎండింగ్. ఇది ముందు నుంచి ఇప్పుడే కాదమ్మా, గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమం ఇది. గత ఎన్నికల్లో చూసుకుంటే ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ తగ్గపోరు అనేది నడిచిందని అనుకోవచ్చు. ఆ టైంలో మీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీ మార్చే విషయంలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని ఆరోపణలు వచ్చాయి. దీనికి మీరేమంటారు? మా ఎలక్షన్స్కి ముందే మేము పార్టీ మారినాం. మంత్రి గారు మీరు చూస్తుంటారు, ఈ ఏరియాలో కొన్ని 100 కోట్లు తెచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఇక్కడ కరెక్ట్ రిప్రజెంటేటివ్ లేకుంటే ఆ డెవలప్మెంట్ అయ్యేది కాదు. మంత్రి గారు పార్టీ మారింది, మేము మంత్రి గారితో మారింది ఈ ఏరియాని డెవలప్ చేసుకోవడానికి. మీరు చూస్తున్నారు, చేంజ్ చూస్తున్నారు. ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, మారినందుకే కదా ఇన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ నుంచి ఇంత ఫండింగ్ చేయగలుగుతున్నారు, మేము గట్టిగా వాయిస్ ఇవ్వగలుగుతున్నాం. మేము ఇంతమంది కార్పొరేటర్స్ ఇచ్చాం, ఇంతమంది కార్పొరేటర్స్ ప్రజలకు ఇన్ని హామీలు ఇచ్చినాం, ఇవన్నీ చేయాలి, ప్రజలు ఇవి కోరుకుంటున్నారని పై వరకు తీసుకెళ్ళి ఆ వర్క్లన్నీ కూడా పార్టీ మారడం అనేది విషయం అదంతా కూడా వ్యక్తిగతం. కానీ ఈ డెవలప్మెంట్ చూసి తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న మంచి పథకాలు మాకు కూడా అందాలి, మాకు కూడా డెవలప్మెంట్ కావాలని అన్నట్టుగా దాంట్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనకి తెలంగాణ ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి అనేది వచ్చింది. రేట్లు అయితే చాలా విపరీతంగా పెరిగిపోయాయి, ల్యాండ్ రేట్స్. మరి భూములు కబ్జా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఇక్కడ. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? ఇక్కడ ఏమైనా కబ్జాలు అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ గవర్నమెంట్ భూములు అన్నీ కూడా హౌసింగ్కి ఇచ్చేస్తున్నారు. కొన్ని మిగిలినాయి, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పెద్దగా ఉంచలేదు, కానీ కొన్ని ఉన్నాయి. అవన్నిటి కూడా కబ్జా కాకుండా చూస్తూ ఉన్నాం. మాకు కొన్ని ల్యాండ్స్ని కూడా ఎంఆర్ఓ గారి నుంచి కార్పొరేషన్కి అప్పచెప్పండి అని చెప్పి కూడా లెటర్ పెట్టినాం. కొన్ని అప్పచెప్పినారు, అవన్నిటి కూడా ఫెన్సింగ్ చేస్తూ ఉన్నాం. కొన్ని ల్యాండ్స్, కొన్ని అసాన్ ల్యాండ్స్ ఉండే, ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఆ అసానీస్ తోటి మాట్లాడి ప్రభుత్వానికి కావాలి డెవలప్మెంట్. ఇప్పుడు ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అనేసి మనం ప్రతి డివిజన్లో ప్రతి కార్పొరేషన్లో చూస్తున్నాం. సో మాకు ల్యాండ్ లేదని చెప్పేసి ఆ ఓనర్స్ని రిక్వెస్ట్ చేసి మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి అంటే కొంచెం ల్యాండ్ వాళ్ళకి వదిలిపెట్టేటట్టు, కొంచెం గవర్నమెంట్కి ఇచ్చేటట్టు అట్లాంటివి కూడా చేస్తున్నాం. ఆ ఏరియాలో వెజ్ నాన్ వెజ్ మార్కెటే కాకుండా ప్రజలకు కావాల్సిన ఒక స్టేడియం కూడా కట్టడానికి మా మంత్రి గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది కూడా అవుతున్నాయి. ఇంకా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కొంచెం లేని వాళ్ళకి కొన్ని వచ్చేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకేమైనా ఉంటే కూడా డబుల్ బెడ్రూమ్ అవన్నీ కట్టేయడానికి అట్లాంటివి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. రేటు చాలా పెరిగిపోయింది. వాల్యూ పెరిగినప్పుడే ల్యాండ్ పైన గొడవలు అవుతూ ఉంటాయి, కబ్జాలు అవుతూ ఉంటాయి. సో అట్లాంటివి కాకుండా మీరు నిన్న చూడవచ్చు, ఈరోజు పేపర్లో వచ్చింది, ఒక ల్యాండ్ కబ్జా అయ్యింది అనగానే మా కమిషనర్ గారు రియాక్ట్ అయ్యి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. సో దీనిపైన ఈ ఏరియాలో గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఏది పోయలేదు. గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో అవి చేసేటట్టుగా కూడా మేము అందరం కూడా సహకరిస్తాం. ఈ ఏరియాలో మీ అభివృద్ధి పనులు అభినందనీయంగా ఉన్నాయని ఇక్కడ ప్రజల ద్వారా తెలిసింది. మరి ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే మీరేమి అవ్వాలనుకుంటున్నారు?
ప్రజాసేవ చేయడానికి ఏ పోస్ట్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. రాజకీయ నాయకునికి ఎప్పుడైనా ఎదగాలనేసి చాలా ఉంటుంది. సో ఆ ఎదుగుదలగట్టుగా ఇప్పుడు మీరు చూసుంటారు, ఒక ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీ అయ్యి తర్వాత ఒక కార్పొరేటర్గా గెలిచి డిప్యూటీ మేయర్గా అయినా నెక్స్ట్ ప్రజలు ఆశిస్తే ఏ పదవికైనా అర్హులం అనుకుంటే వాళ్ళు మాకు ఆ పదవి ఇస్తారు. తప్పకుండా ప్రజలు ఈరోజు అప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినారు. మేము కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలలో ఉండి ప్రజలకి ఎప్పుడైనా కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా మమ్మల్ని పైకి తీసుకెళ్తారు. సో ప్రజలని ఇదే పోస్ట్ రావాలి అదే రావాలన్నట్టు ఏముండదు. ప్రజల సేవ చేయడానికి ఏ పోస్ట్కైనా మేము ముందుంటాము, వారికి సేవ చేయడంలో ముందుంటాము. మనము గతంలో కంపేర్ చేస్తే ఇప్పుడు వరకు చూసుకుంటే నాన్ వెజ్ అనేది డైలీ తింటున్నారు, అవి తిని ఎక్కడ పడితే అక్కడే వేసేస్తున్నారు చెత్తని. అండ్ ప్లాస్టిక్ కవర్స్ వాడకం కూడా చాలా పెరిగింది. మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే చికెన్ షాప్ వాళ్ళకి కానీ నాన్ వెజ్ అమ్మే వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ప్లాస్టిక్ వాడకంలో ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? మేము అందరు ఇక్కడ ఉన్న ట్రేడర్స్ని అందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టినాము. దాంట్లో ఏం చేసినామంటే మైక్రాన్ 150 మైక్రాన్స్ కంటే బిలో వాడొద్దు అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. అది వాళ్ళు కూడా మా ముందుకు ఏం తెచ్చినారంటే మాకు కూడా కొనాలని ఉండదు, అక్కడ దొరుకుతుంది కాబట్టి కొంటున్నాం, మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళని ఆపొచ్చు కదా అని కూడా మాకు క్వశ్చన్ చేసినారు. వాళ్ళు ఇంకో సలహా ఏమి ఇచ్చిందంటే కార్పొరేషన్ నుంచే కూడా మీరు ప్యాకెట్స్ సప్లై చేయొచ్చు కదా అన్నట్టుగా కూడా ఒక సలహా ఇచ్చినారు. మేము వారికి ఏం చెప్పినామంటే మేము కార్పొరేషన్ నుంచి సప్లై చేయాలనుకుంటే ప్లాస్టిక్ సప్లై చేయము, కావాలనుకుంటే జూట్ కానీ పేపర్ బ్యాగ్స్ కానీ సప్లై చేస్తామని కూడా వారికి చెప్పినాము. వారికి రిక్వెస్ట్ చేసినాము, ఫస్ట్ రిక్వెస్ట్ చేసినాము, ఆపేసినారు. ఒకవేళ ఆపకుండా ఉంటే వాళ్ళకి పైన ఫైన్ వేయడము అట్లాంటి గతంలో ఉన్న కమిషనర్ గారు కూడా ప్రతి స్వీట్ షాప్కి కానీ మటన్ షాప్కి చికెన్ షాప్కి రెస్టారెంట్స్కి వెళ్ళి ఫైన్స్ వేయడం కూడా జరిగింది. అట్లా వేస్తున్న కొద్దిగా వాటి వాడకం మాత్రం తగ్గుకుంటూ వచ్చింది. అది ఇప్పటికైతే నిషేధిత మైక్రాన్ కవర్లు అయితే ఎక్కడ కూడా వాడట్లేదు. మ్యాక్సిమం కూడా నేను ప్రజలకి తెలియజేసేది ఏంటనో, మనం చిన్నప్పుడు అమ్మమ్మ తాతతోటి వెళ్ళేటప్పుడు ఎట్లయితే ఒక బట్ట బ్యాగ్ తీసుకొని ఒక మటన్ షాప్కి వెళ్ళినప్పుడు ఎంత లేదన్నా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళము. సో అది బ్యాక్ టు నార్మల్ రావడం బెటర్ ఉంటుంది. అట్లాంటివన్నీ పాత స్టైల్లోనే ఉంటే మన ఎన్వైర్న్మెంట్ని కూడా మనము కాపాడుకున్న వాళ్ళము, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చిన వాళ్ళం అవుతామనేసి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు అన్నారు మటన్ షాప్స్ కానీ చికెన్ షాప్స్ కానీ, వాస్తవమే కోవిడ్ టైంలో అంటే చికెన్ షాప్ ఎట్లుంటుందమ్మా, చికెన్ వేస్ట్ మొత్తం కూడా ఫిష్ ఫీడ్కి వాడతారు. ఆ ఫిష్ ఫీడ్ అన్నీ కూడా మనకి విజయవాడ ఆంధ్రాలో ఉంటాయి. కోవిడ్ టైంలో అవి తీసుకురావడానికి ఇబ్బంది, వెహికల్స్ రాక ఇబ్బంది అయింది కాబట్టి వాళ్ళంతా కూడా ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ వేసేవాళ్ళు. ఇప్పుడు అప్పట్లో జరిగింది కానీ ఇప్పుడు మాత్రం అట్లా వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలకి హామీ జరుగుతుందంటే మేము మా కార్పొరేషన్ ముందు ఉంటుంది అట్లాంటి పనులు చేయడంలో. నీట్ అండ్ క్లీన్లో మాత్రం చాలా మా శానిటేషన్ వర్కర్స్ బాగా పనిచేస్తారు. ఒక 4 సూపర్వైజర్లు ఉన్నారు. వాళ్ళు కూడా పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఏమి ఇబ్బంది కాకుండా, మా కమిషనర్ గారు అయితే పొద్దున్న 5 o'clockకే వార్డులలో తిరుగుతూ ఉంటారు. అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. అట్లాంటివి రాకుండా చూస్తున్నాం. ముందు కంప్లైంట్లు వచ్చేటివి చెరువులో వేసిపోయినారు, చెరువు పక్కన వేసిపోయినారని, ఇప్పుడు అట్లాంటివి రాకుండా చూస్తున్నాం. రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? మీ జీవిత లక్ష్యం ఏంటి? రాజకీయానికి రావడానికి కారణం ఏంటంటే మా తాత ఉండే పోలీస్ పటేల్ ఉండేమా, తర్వాత డాడీ పోలీస్ పటేల్ ఉండే, తర్వాత డాడీ సర్పంచ్ ఉండే. నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా డాడీ సర్పంచ్ ఉండే కాబట్టి ఈ ఏరియా అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉండే. డాడీ కూడా అందరితోటి మంచిగా ఉంటుండే. వారిని చూసి ఇన్స్పైర్ చేసుకున్నాం. మా తాతని చూడలే కానీ మా ఫాదర్ని మాత్రం, మా ఫ్యామిలీ మెంబర్స్ వారికి చేసే సోషల్ సర్వీస్, మా ఫాదర్ పబ్లిక్ తోటి ఉండే విధానం అవన్నీ చూసి మధ్యలో బిజినెస్ సైడ్ వెళ్ళి ఉండే. కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. కానీ 2014లో అవకాశం వస్తే ప్రజలకి మా ఫాదర్ కూడా ఒకటే చెప్పేవాళ్ళు, మనము ఏదో సంపాదించుకోనీకే, ఏదో ఎక్కడికో వెళ్ళనీకే రాజకీయం కాదు, ప్రజల సేవ చేయడానికి రాజకీయం అని చెప్పేవారు. సో సరే ఎన్ని సంవత్సరాలు ఇనలేదు. 2014లో చెప్తున్నారు కదా ఒకసారి పోటీ చేసి చూద్దామని పోటీ చేయంగానే ఎంపీపీ కావడం. సో అది చాలా బూస్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి ప్రజాసేవలలో ఉన్నాం, ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉన్నాం. తర్వాత అదేవిధంగా 2020లో కూడా మంత్రి గారు కంటెస్ట్ చేయమని చెప్పడం, కంటెస్ట్ చేసిన తర్వాత డిప్యూటీ మేయర్ కావడం, అదే మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చింది.
ప్రజలకి సేవ చేయడానికి. ఇప్పుడు మనం నార్మల్గా చూసుకుంటే ఒక ఇంట్లోనే చిన్న సమస్యకి ఎంతో హెడ్ఏక్ వస్తుంది ఒక సమస్యను సాల్వ్ చేయాలంటే. మరి ఇంత పెద్ద ఏరియాలో ఇంతమంది సమస్యలు తీర్చాలంటే చాలా కష్టం ఉంటుంది. అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి కదా, ఎలా ముందుకు వెళ్తున్నారు? మా కార్పొరేషన్లో గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రజలకి పని చేయాలని వచ్చిన వాళ్ళే. సో వారు మేము అందరం కలిసి మా మంత్రి గారు అందరం కలిసి ఈ ఈ ఏరియాను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ప్రజల సమస్యలు వాస్తవమే, ఇంట్లో 4 ఉన్నారంటే 4 రకాలుగా ఆలోచిస్తారు. ఇక్కడ కూడా అంతే, కనీసం ఒక 200 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలలో ప్రతి చోట ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. కలిసికట్టుగా మా కార్పొరేటర్స్ తోటి అందరితో డిస్కస్ చేసి, అధికారులతో డిస్కస్ చేసి, మా లెవెల్లో ఉంటే మేము సాల్వ్ చేస్తున్నాం. లేదంటే మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారి చొరవతోటి కూడా మ్యాక్సిమం పనులు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేటట్టు చేస్తున్నాం. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? అంటే మూవీస్ చూడడం, ఫ్యామిలీ ట్రిప్స్ అలాంటివి వెళ్తూ ఉంటారు? ఫ్యామిలీ ట్రిప్స్ అయితే ఇయర్లో ఒకసారి పెట్టుకుంటాము, ఎక్కడో ఒక దగ్గర. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ టైం ఇవ్వం కాబట్టి ఎవ్రీ ఇయర్ అయితే ఒక ట్రిప్ పెట్టుకుంటాం. మూవీస్ అయితే ఆల్మోస్ట్ థియేటర్ వెళ్ళి ఆల్మోస్ట్ కోవిడ్ అప్పటి నుంచి 2 years అయింది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇంట్లోనే చూడడం అవుతుంది. పిల్లలు సజెస్ట్ చేసిన మూవీస్ మ్యాక్సిమం చూస్తూ ఉంటాం. పొలిటికల్ రిలేటెడ్ మూవీస్ కూడా ఏమైనా ఉంటే అవి బాగా చూస్తూ ఉంటాం. మిగతా టైంలో ఎప్పుడన్నా నేను మా వైఫ్ రెగ్యులర్గా ఇంటికి కావాల్సినవి అట్లాంటి ఆ టైంలో కూడా బయటికి తిరుగుతూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ మాత్రం ఒక 10 days మాత్రం పిల్లల కోసం పెట్టుకుంటాము. అంటే మీకు ఎలాంటి మూవీస్ నచ్చుతాయి? మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్స్ అట్లాంటి ఎవరు లేరమ్మా. ఏమున్నా కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ మూవీస్ ఏమైనా డాక్యుమెంటరీస్ అట్లాంటివి బాగా నచ్చుతాయి. పిల్లలకైతే వాళ్ళకి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టైప్లో వాళ్ళకి ఫైటింగ్ ఉండాలి, గొడవలు ఉండాలి, ఇట్లాంటివన్నీ కార్స్ ఉండాలి, అట్లాంటి మూవీస్ పిల్లలకు నచ్చుతుంటాయి. అట్లేం లేదు, ఏదున్నా కానీ కలిసికట్టుగా వాళ్ళు అడిగినవి మ్యాక్సిమం కవర్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు దేవుని నమ్ముతారా? చాలా అమ్మ. అంటే ఏ దేవుడు అంటే ఎక్కువ ఆరాధిస్తారు? ఏ దేవుడు అంటే చిన్నప్పటి నుంచి సాయిబాబా అంటే ఎక్కువ ఇష్టం ఉండే. తర్వాత అదేవిధంగా తిరుపతి బాలాజీ దేవుడు. ఇంకా మా వైఫ్ అయితే రెగ్యులర్గా ఏదో ఒక పూజలు చేస్తూనే ఉంటాయి. వరలక్ష్మి పూజ ఉంటుంది, తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ, తర్వాత దివాళీ అప్పుడు నోము, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. నాకంటే ఎక్కువ మా వైఫ్కి ఉంటుంది. అంటే మీరు భక్తి ఎక్కువ అంటున్నారు కదా, మరి ప్రతి పండగకి ఒక విశిష్టత ఉంటుంది. మరి ఈ కాలనీలో అందరితో కలిసి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు పండుగల్ని? అంటే పండుగలు గుడి వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, అదేవిధంగా కాలనీలలో పిలుస్తూనే ఉంటారు. ఉగాది అప్పుడు కానీ, సంక్రాంతి అప్పుడు, తర్వాత దివాళీ అప్పుడు, దసరా అప్పుడు ఎక్కడెక్కడ పిలుస్తుంటారు అవన్నీ అటెండ్ అవుతూ ఉంటాం. నిజంగా కూడా వినాయక చవితి అప్పుడు ఇవన్నీ ఉట్టిగా పెట్టలేదమ్మా. వినాయక చవితి కానీ, సంక్రాంతి కానీ, దసరా, జంబి కానీ ఇవన్నీ కూడా మనమందరం కలిసికట్టుగా హిందువులము అందరం కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా సొసైటీని బిల్డ్ చేసేది ఉంటుంది. ఇట్లా కలుస్తూ ఉంటేనే మంచి ర్యాపో పెరుగుతూ ఉంటుంది, సొసైటీ గురించి తెలుస్తూ ఉంటుంది. మంచి చెడు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళ నుంచి నేర్చుకొని చిన్నవాళ్ళకి మనము చెప్పేటట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరిగే పండుగలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. అందరు కలిసికట్టుగా కూడా ఉంటూ ఉంటాం. ఒకప్పుడు దసరా కానీ, దివాళీ కానీ వచ్చిందంటే ఫ్యామిలీ మెంబర్స్ కలిసేవాళ్ళం. ఈ మధ్య చాలా అంటే అందరూ కూడా చదువుకొని వేరే దేశాలకు వెళ్ళిపోయి వేరే దగ్గర సెటిల్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు తగ్గుతున్నాయి. అయినా కానీ ఈ ఉన్న వారితోటి గడుపు. థ్యాంక్ యూ సార్, మాకు చాలా సమయం ఇచ్చి మీ విలువైన సమయాన్ని మాకు అందించారు. తెలుసుకున్నాం కదా, ఇది ఇవాల్టి వీడియో. స్పెషల్ ముచ్చట్లు తీగల విక్రమ్ రెడ్డి గారితో. మరి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 News.